ఆసిఫాబాద్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి సహా 16 మంది గెరిల్లాలు ఎస్ఐబి అదుపులోకి వెళ్లారా? ఆపరేషన్ కగార్ సెగతో మావోయిస్టుల అగ్రకోట కుప్పకూలుతోందా? ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న గన్లు ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వస్తున్నాయా? ఈ సంచలన లొంగుబాటు వెనుక అసలు కథేంటి? ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతితో పాటు మరో పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ సహా 16 మందిని ఎస్ఐబి అదుపులోకి తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అధికారిక ప్రకటన రాకపోయినా ఈ లీకులు బయటకు రావటం ఇప్పుడు జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మార్చి 31 నాటికి మావోయిస్టు విముక్త భారత్ లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో ఎన్కౌంటర్ల ధాటికి అగ్రనేతలు చిక్కుకుపోగా గతేడాది ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి తర్వాత ఉద్యమం డేలా పడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో సురక్షిత ప్రాంతం కోసం వెతుకుతూ అగ్రనేతలు ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ భారీ లొంగుబాటు వెనుక ఒక ప్రొఫెసర్, హక్కుల నేతలు, తెలంగాణ ప్రభుత్వంలోని ఒక కీలక ప్రజాప్రతినిధి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో వేట మొదలవడంతో ఇక్కడైతేనే సేఫ్ అని భావించిన మావోయిస్టులు చర్చలు జరిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన దేవ్జీ, పెద్దపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి వంటి ఉద్దండులు ఇప్పుడు పోలీసుల రాడార్లోకి రావటం ఖాకీ వర్గాల్లో హాట్ టాపిక్. ప్రాణహిత, పెన్గంగా నదులు, కవ్వాల్ అభయారణ్యం మావోయిస్టులకు కంచుకోటలు. తాజాగా అదుపులోకి తీసుకున్న వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న సహా 40 నుంచి 50 మంది క్యాడర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 8వ తేదీనే లొంగిపోవాల్సి ఉన్న 250 మంది సాయుధ బలగాలు చుట్టుముట్టడంతో భయపడి వాయిదా వేసుకున్నట్లు తాజాగా చర్చల తర్వాతే అంతా సెట్ అయినట్లు సమాచారం. కేంద్రం విధించిన మార్చి 31 గడువుకు కేవలం 39 రోజులే మిగిలి ఉండటంతో పోలీసులు వేగం పెంచారు. 1-2 రోజుల్లో హైదరాబాద్ లో డీజీపీ సమక్షంలో ఈ భారీ లొంగుబాటు వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మరి అగ్రనేతలంతా జనజీవన స్రవంతిలో కలిస్తే దశాబ్దాల పాటు దండకారణ్యాన్ని శాసించిన మావోయిస్టు ఉద్యమం ఇక చరిత్ర పుటల్లోకే పరిమితం కానుందా అన్నది చూడాలి.